ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ పాలు తాగితే పిల్లలు పుట్టరు. మీ ఇద్దరు విడిపోతారు. ఏమంటున్నావు వదినా? మిమ్మల్ని విడదీయడానికి దేవయాని అత్తయ్య ఆ పాలల్లో ఏదో మందు కలిపింది. మనీషాతో చెప్తుంటే నేను వినొచ్చాను. తెలిసి మీ అమ్మని నమ్మాను చూడు. ఆవిడ్ని ఏం చేసినా పాపం లేదు. ఆగజాను, ఆ పాలు పడేకు. ఈ ఇంట్లో విడిపోవలసిన వాళ్ల చేత అవి తాగించాలి. మనీషా చేత దేవయాని అత్తయ్యతో తాగిద్దాం. ఈ ఐడియా బాగుంది వదినా. అప్పుడు మనీషా మామ్ కొట్టుకొని విడిపోతారు. వాళ్ళ కుట్రలు కూడా లేకుండా పోతాయి. ఆంటీ, ఈ పాటికి వివేక్ పాలు తాగేస్తుంటాడు కదా. జానుతో అప్పుడే గొడవ మొదలై ఉంటుంది కదా. నాకంటే నీకే తొందరగా ఉంది. ఆ ప్లాన్ లక్ష్మిపై అప్లై చేయాలనే కదా నీ ఆరాటం? అవునా ఆంటీ? మిత్ర లక్ష్మిని తరిమేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది కదా. వివేక్ పాలు తాగాడేమో చూసేస్తాను. ఎక్కడికొచ్చావేంట్రా? నువ్వింకా పాలు తాగలేదా? పాలు తాగకుండా ఎందుకు వచ్చా వివేక్? అసలు మీ ఇద్దరికి పాలగోల పట్టుకుందేంటి? అక్కడ జాను కూడా అంతే. పని పక్కన పెట్టి పాలు తాగు అని సతాయిస్తుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చిన పనేంట్రా? నీకు మందులు ఇచ్చే పని మా. పావు కాటుకు మందులు నువ్వు టైంకి వేసుకోవాలి కదా. నువ్వు ఆ మందులు వేసుకున్నావా లేదా అని చూడ్డానికి వచ్చాను. వేసుకుంటాను లేరా, ముందు నువ్వు వెళ్ళా పాలు తాగు. లేదు మా, నిన్ను జాను పట్టించుకోకపోయినా నేను పట్టించుకోవాలి కదా. పావు కాటుకు మందులు మింగమంటే నువ్వు చేదుగా వగరగా ఉందన్నావంట కదా. అలాగని నీకు మందు వేయకుండా వదిలేస్తావా? ఆంటీతో నేను టాబ్లెట్స్ వేయిస్తాను వివేక్, నువ్వు వెళ్ళు. మా మందులు వేసుకునే వరకు నేను వెళ్ళను. ఆంటీ, ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? మీరు అవి వేసుకుంటే వివేక్ వెళ్ళిపోతాడంట. అవి నిజంగా చాలా చేదుగా ఉంటాయి మనీషా. నీకు ఆ చేదు రాకూడదనే నీకోసం ఈ బాదం పాలు తెచ్చాను మామ్. ఈ బాదం పాలతో టాబ్లెట్ వేసుకో, చేదు ఉండదు. ఆ పసరమందు కలిపిన పాలల్లో నువ్వు బాదం పాలు కలిపి మంచి పని చేసావక్క. ఆవిడ వేలుతోనే ఆవిడ కంట్లో పొడుస్తున్నావు. ఈ పనిష్మెంట్ ఆవిడికి కాదు జాను, మనీషాకి. మనీషా, మామ్తో ఈ టాబ్లెట్స్ వేయించి ఈ బాదం పాలు తాగించు. ఉమ్. ఉమ్. కాటికి చెప్పు దెబ్బ అని అత్తయ్య తిక్క భలే కుదురుస్తున్నావక్క. అత్తయ్య తిక్క, మనీషా పిచ్చి రెండు ఒకేసారి వదిలిపోతాయి. ఆంటీ టాబ్లెట్స్ వేసుకున్నారు కదా వివేక్, ఇక నువ్వు వెళ్ళి పాలు తాగు. థ్యాంక్ యూ మనీషా.
ఏంటంటే అలా చూస్తున్నారు? ఒసేయ్, నువ్వు మనిషివా మనీషావా? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు అసలు ఆడదానివంటే కాపురాలు కూల్చేదానా? చూసారా, అమ్మకి ఇప్పుడు మందు ప్రభావం మొదలైంది. ఏంటంటీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏ, నీకు మర్యాద అంటే కొరివి తెయ్యవా? నన్నే కొడతావా? నేనేం చేశాను? ఎన్ని చేయలేదే? నువ్వు చేసిన పాపాలకి నిన్ను కొట్టడం కాదే, కోసి కారు పెట్టాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా ఆంటీ? నన్నెందుకు కొడుతున్నారు? నిన్ను చంపేస్తానే. ఈ ఇంటికి పట్టిన దరిద్రం నువ్వు. నిన్ను చంపేస్తే అదంతా వదిలిపోతుంది. నన్నే కొడతారా? నేను కొడతాను రండి. మనీషా, నన్ను కొడతావా? నిన్ను నిన్ను చంపేస్తానే. అమ్మో, ఏయ్, ఆగవే. తలుపు తీయవే తోటకి. ఈ రోజు నీ అంత చూస్తా. తలుపు తీ. కాసేపు లోపలే ఉండుంటే ఆంటీ నన్ను ఊపిరాడకుండా చంపేసేది. ఏంటి మనిషా, మా మామ్ చేతిలో బాగా బడిత పూజ అయినట్టుంది. ఆంటీకి ఏమైంది వివేక్? అలా బిహేవ్ చేస్తుంది. నన్ను ఒక శత్రువులా చూస్తుంది. మీరు మాకు చేయాలనుకున్నదే మేము మీకు చేశాం మనీషా. ఏంటి అర్థం కాలేదా? మందు కలిపిన పాలతో మీరు వివేక్ జానుల్ని విడగొట్టాలని అనుకున్నారు. అదే పాలతో దేవయాని అత్తయ్య నిన్ను కొట్టేలా చేశాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.